తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. కేసీఆర్ గారు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు దింపుడు గల ఆశలాగా మారిపోయినాయి. నోటిఫికేషన్లు వచ్చి ప్రశ్నాపత్రాలు తయారు చేసి పరీక్షల నిర్వహణ జరిగి తుది ఫలితాలు వచ్చి దాని తర్వాత నియామకాలు జరిగేంత వరకు ఈ నోటిఫికేషన్లు గాల్లో పెట్టిన దీపంలాగా మారిపోయినాయి. నోటిఫికేషన్లు ఇచ్చి అంగట్ల ఆలుగడ్డల్లాగా టమాటాల్లాగా మొత్తం ఉద్యోగాలు అమ్మేస్తున్నారు. సిగ్గుండాలే. ఈరోజు ఇళ్లలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కోటి ఆశలతో నిరుద్యోగులు ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ అప్పులు చేస్తూ ఇబ్బందులు పడుతుంటే ఇంకోవైపు మీరు ప్రశ్నాపత్రాలను లక్షల రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగా ఇవ్వలేదు. ఇచ్చిన ప్రతి నోటిఫికేషను లిటిగేషన్లో మిగిలిపోతున్నది. తయారు చేసిన ప్రతి ప్రశ్నాపత్రము లీకేజ్ అవుతున్నది. అందుకనే అంటున్నాం, ఇది లీకేజ్ల సర్కారు, ఇది లిటిగేషన్ల సర్కారు అని చెప్పి. చెల్లెనేమో సారదంగా, అన్ననేమో ఈ దంగా. ఇంత దుర్మార్గమా? పైగా ప్రశ్నాపత్రాలను వాట్సాప్లో పంపుతారు. అంటే ఈయన ఐటీ శాఖ మంత్రిగా ఉండి డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ ఇదే కావచ్చు బహుశా. ఒక ప్రశ్నాపత్రాన్ని కూడా సరిగా తయారు చేయలేనటువంటి ప్రభుత్వము, ఒక పరీక్షను కూడా సరిగా నిర్వహించలేనటువంటి ప్రభుత్వము ఉంటెంత ఊడితెంత? అసలు అవసరమా ఈ ప్రభుత్వము? ఈ చాతగాని ప్రభుత్వం దిగిపోతే బాగుంటుంది. ఈ చాతగాని మంత్రులు రాజీనామా చేస్తే బాగుంటుంది. గతంలో 10th పరీక్షల్లో, ఇంటర్ పరీక్షల్లో, ఎంసెట్లో, సింగరేణి పరీక్షల్లో, అన్ని పరీక్షల్లో మొత్తం ప్రశ్నపత్రాలను లీక్ చేస్తారు. నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు వెళ్తా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు. ఈడి నీ బిడ్డను ప్రశ్నిస్తే నువ్వు ఉక్కిరి బిక్కిరి అయినావు కదా, మరి ఈ నిరుద్యోగ బిడ్డలు నీ బిడ్డలు లాంటి వాళ్ళు కాదా? అనేక కష్ట నష్టాలు కూర్చుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉంటే నెలల కొద్దీ ఈరోజు నువ్వు లీక్ చేస్తున్నావు కదా, వాళ్ళ ఉసురు తప్పకుండా తగిలి తీరుతుంది. లక్షల ఖాళీలు ఉంటే కనీసం ఒక 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేక ఖజానా ఖాళీ అయిందనే భయంతో ఈరోజు మళ్ళీ కావాలని ఈ నోటిఫికేషన్లన్నీ రద్దు చేయడానికి ఈ లీకేజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం మాలో ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నాం. గవర్నర్ గారు వారు కూడా ఇంటర్వ్యూని అయితే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాము. నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేనట్టయితే తప్పకుండా వాళ్లకు న్యాయం జరిగేంత వరకు, ప్రభుత్వం యొక్క మెడలు వంచేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.